ప్రైజ్లాడండి. హల్లెలూయా. మరి ఈరోజు క్యాన్సర్ గురించి, క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా స్త్రీలకి రొమ్ము క్యాన్సరు వస్తుంది కదండి. మరి వచ్చి చనిపోవటం జరుగుతుంది. అది కూడా ఫస్ట్ స్టేజ్లో కనుక్కోలేకపోతున్నాము. మరి థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో కనుక్కునేసరికి మరి పుణ్యకాలం కాస్త గడిచిపోయి చనిపోతున్నారు. మరి కుటుంబాలు కకావికలం అవుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా స్త్రీలు చాలా మరి నేర్పు కలిగి ఉండాలి. అయితే క్యాన్సర్ లక్షణాలండి, శరీరంలో ఎక్కడ గడ్డ ఉన్నా కానీ వెంటనే, శరీరంలో మార్పులు వచ్చినా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆకలి ఉండదండి, మరి తినబుద్ధి కాదు, పంచ పదార్థాలు పెట్టినా తినబుద్ధి కాదు, మోషన్లో బ్లడ్ పడుద్ది, రక్తం లేకుండా హెచ్బి పర్సంటేజ్, రక్తహీనతగా అవుతారు, నొప్పి కలిగించవండి ఆ గడ్డలు, తలనొప్పి వస్తుందండి, ఉదయమే తలనొప్పి వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, వామిటింగ్స్ జరుగుతాయి, చూపులో మార్పు వస్తుంది, సడన్ యూరిన్ పాస్ చేస్తారండి, సడన్గా అందరిలో బట్టలు కూడా విప్పేసుకుంటారు. పులిపిర్లు శరీరం మీద పెరగకూడదండి. ఒక అవయవం నుండి ఇంకో చోటుకి త్వరగా పాకుతుంది. ఈ యొక్క క్యాన్సర్ కణాలు త్వరగా పాకుతాయి. బాడీలో ఎక్కడ వ్యాపించినా కొన్ని లక్షణాలు మాత్రం త్వరగా మనం కనిపెట్టుకోవాలండి. నోట్లో పుండ్లు వస్తే కనుక మానవండి, నొప్పి ఉండదు, రక్తం కారుతుంది, నాలుగు మాట సరిగా రాదు, బొంగురుగా వస్తుంది, దగ్గినప్పుడు రక్తం పడుతుంది. మరి 50 సంవత్సరాల వరకు మరి మెనోపాజ్ తర్వాత బట్టలు కురిస్తే మాత్రం తప్పకుండా డాక్టర్ దగ్గరికి పోవాలండి. మటన్, చికెన్, మరి చాలా వరకు మాంసాహారాలు తగ్గించుకున్నట్లయితే మరి ఈ క్యాన్సర్ని నిరోధించుకోవచ్చు. మరి క్యాన్సరు ఫస్ట్ నాకు వచ్చింది అని మనకు తెలియదండి, మన బాడీలో ఉంటాయి క్యాన్సర్ కణాలు. కాబట్టి లైట్గా జ్వరం కూడా వస్తుందండి, అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, చేత కాదు, నీరసం వస్తుంది, నడవడానికి చేత కాదు. ఈ మార్పులను చూసి తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. మరి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని మనం చేస్తున్నానండి. ఆమెన్.